దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యోహాను సువార్త 3వ అధ్యాయం 30వ వచనం. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నేను తగ్గవలసి ఉన్నది. ప్రియులారా, లూకా సువార్త 7వ అధ్యాయం 28వ వచనంలో స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పవాడెవడునూ లేడు అని ప్రభువే యోహాను గురించి చెప్పారు. ప్రియులారా, యోహాను ఎన్నడూ జీవించని అతి గొప్ప ప్రవక్తగా పిలవడానికి కారణం అతని కథలో ఉందని నమ్ముతూ ఉన్నాను. ప్రియులారా, పరిచర్యకు సిద్ధపడటానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను 30 ఏండ్లు గడిపాడు. బాల్యం లేక యవ్వన ప్రాయములోని సాధారణ ప్రయోజనాలను అనుభవించలేదు. అతడు ప్రజలకు దూరముగా అరణ్యంలో జీవించి దేవునికి ప్రత్యేకించబడ్డాడు. తరువాత మరో వ్యక్తికి లేని విజయాన్ని పరిచర్యలో సుమారు 6 నెలలు అనుభవించాడు. అతని ప్రసంగాన్ని వినడానికి జన సమూహాలు అరణ్యానికి గుంపులుగా వచ్చారు. అతడు ఇజ్రాయేలులోనే అత్యంత ప్రభావితునిగా మారాడు. రోమా అధికారులకు కూడా తెలియపడ్డాడు. ప్రియులారా, తరువాత ఒక రోజున అతడు యోర్దాను నదిలో యేసుకు బాప్తిస్మం ఇచ్చి ఆయన్ను మెస్సియగా ప్రకటించాడు. ఆ క్షణము నుండి జన సమూహాలు, అతని స్వంత శిష్యులు కూడా పెద్ద సంఖ్యలో యేసును వెంబడించారు. ప్రియులారా, ఇది అనేకులను నాశనం చేస్తుంది, కానీ దాని గురించి ప్రశ్నించినప్పుడు ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అని యోహాను బదులిచ్చాడు. ఆ తరువాత కొద్ది కాలానికే అతడు చెరసాల పాలయ్యాడు. చీకటి కారాగారంలో 1.5 సంవత్సరం పాటు గడిపిన తర్వాత అతని శిరస్సు ఛేదించబడింది. దేవుని బిడలారా, యోహాను గొప్పతనం అతని స్వంత విజయములో లేదు, కానీ మరొకరి విజయములో ఉంది. యేసు విజయములో అధిక భాగం యోహాను సిద్ధపాటు పరిచర్యకు రుణపడింది. ప్రముఖులను పట్టించుకునే సమాజంలో కొందరు మాత్రమే వెనుక నిలబడే గాయకులుగా, వేదిక నిర్వాహకులుగా ఉండాలి అనుకుంటారు. ప్రజల దృష్టిలో ఉంటే తప్ప వట్టివారమనే మనస్తత్వాన్ని స్వీకరించాము. యేసు ఆ విధంగా చూడడు. మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలెను అని మత్తయి సువార్త 23వ అధ్యాయం 11వ వచనములో బోధించారు. దేవుని బిడ్డలారా, బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసుకు గొప్ప సేవకునిగా ఉన్నాడు కనుక నిశ్చయముగా అతడు అతి గొప్ప ప్రవక్తే. అనుదినం నీవు కలిసే ప్రతి ఒక్కరికి యేసుకు గొప్ప సేవకునిగా ఉండేలా యోహాను జీవితం అతని గురించి యేసు చెప్పిన అభినందన ప్రేరేపిస్తుంది. కనుక మనలను గూర్చి ప్రభు చెప్పే రీతిగా మన జీవితాన్ని మార్చుకుందాం. దైవాశీర్వాదాలు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకిచ్చినందులకే స్తోత్రాలు. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి.
మీ ప్రసన్నత మాకు దయచేయండి. మా ప్రతి పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాను. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు దయచేయమని ఈ దిన దీవెనలతో నింపండి. తండ్రి, అనేక మంది బిడ్డలు నీ నామం ఎరుగక నశించిపోతుండగా వారందరికీ కావలసిన సహాయమును మీరే అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మారు మనస్సు లేని వారికి మారు మనస్సు దయచేయండి. వివిధ రంగాలలో తండ్రి చేస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ, తండ్రి, ప్రతి ఒక్కరి యొక్క ఉద్దేశాలు నీ చిత్తానుకూలంగా నెరవేర్చమని, నీ సేవ పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని వారి పరిచర్యను ఆశీర్వదించమని, తగ్గింపు స్వభావములో నాయన నీ ఆశీర్వాదములకు పాత్రులుగా ఉండునట్లుగా కృప చూపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి నీ తోడై ఉండును గాక. ఆమేన్.